వెజిటేబుల్ ఓట్స్ ఉప్మా. ఓకే, ఓట్స్ ఉప్మా చేయబోతున్నాం అనమాట. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఓట్స్. అండ్ దీనిలో మనం చాలా వెజీస్ అయితే తెచ్చుకున్నాం. అండ్ క్యాప్సికమ్, అలాగే క్యారెట్స్, ఆనియన్స్, అండ్ ఇంకా కొంచెం జింజర్ కూడా తీసుకొచ్చారు కదా. ఇంకోటి ఏంటి, బీన్స్ మనకి. యా, సో వెజ్జీస్లో వచ్చేసి బీన్స్, క్యారెట్ అండ్ అలాగే గ్రీన్ బెల్ పెప్పర్. ఓకే, అండ్ కొంచెం అల్లం కూడా. షూర్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే ఫైన్. సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఓకే పల్వి. యా, సో ఫస్ట్ కొంచెం నూనె. ఓకే, మరి ఫస్ట్ టైం వేసుకుందాం. సో ఫస్ట్ మనం పోపు వేసేసుకుందాము. ఇంకొక స్పూన్. ముందుగా కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు, అలాగే కొంచెం మినపప్పు. ఇందులోనే అల్లం కూడా, జీడిపప్పు, ఫైనల్లీ కరివేపాకు కూడా. అండ్ ఏం పదార్థాలు తీసుకోవటం వల్ల ఈ ఇండైజెషన్ ఇష్యూ అనేది పెరిగిపోతుంది? సో ఫుడ్ ఏదైనా తింటే చాలా సేపు పట్టే, డైజెషన్ అవ్వడానికి చాలా సేపు ఏదైతే పడుతుందో అది. సో ముఖ్యంగా నాన్ వెజ్లో రెడ్ మీట్. సో అది అట్లీస్ట్ మనకు 5 to 6 hours తీసుకుంటుంది డైజెస్ట్ అవ్వడానికి. ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిల్ డీప్ ఫ్రై చేసిన ఫుడ్, అండ్ అలాగే మైదా కంటెంట్ ఫుడ్ కూడా. ఓకే, పోపు అయితే రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ టైం వేసుకుందాం. నెక్స్ట్ మనం వెజ్జీస్ వేసేసుకుందాం. సో అందులో ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సో వెజీస్లో వచ్చేసి ఫస్ట్ గ్రీన్ బెల్ పెప్పర్, బీన్స్, క్యారెట్, ఫైనల్లీ పీస్ కూడా. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. ఎస్, సో ఇందులోనే మనం కొంచెం పసుపు, ఓకే, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం. ఫైనల్లీ అందులో ఓట్స్ వేసి కలిపేసుకొని వాటర్ వేసేసుకుందాము. ఓకే, ఓట్స్ కూడా. ఇప్పుడు అందులో వాటర్ వేసేసుకొని దాన్ని చక్కగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకోవాలా? యా, మూత పెట్టేసుకొని దాన్ని చక్కగా ఉడికించుకోవాలి. ఓకే, సో మనం బ్యాక్టీరియా గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈ బ్యాక్టీరియా అనేది మనకి ఇంక్రీజ్ అయితే, అంటే మంచి బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయితే, మనకి బ్యాక్టీరియా 2 types ఉంటుంది, మంచిది అండ్ అలాగే చెడు బ్యాక్టీరియా. యా, గుడ్ బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అయితే మెటబాలిజం రేట్స్ కూడా పెరుగుతాయా? ఎస్, మెటబాలిజం రేట్స్ కూడా పెరుగుతాయి. మన ఫుడ్ అనేది చక్కగా డైజెస్ట్ అయ్యి అండ్ మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ చక్కగా మన బాడీ కనుక అబ్జార్బ్ చేసుకుంటే ఆటోమేటిక్గా బాడీ మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుంది. ఓకే, అండ్ ఈ బ్యాక్టీరియా పెరగాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు ఓట్స్ అనుకున్నాము, ఇంకా ఏమేం పదార్థాలు తీసుకుంటే ఇది గ్రోత్ బాగుంటుంది? సో యాక్చువల్లీ మనం చక్కగా డైజెస్ట్ అయ్యేది తీసుకోవాలి అంటే ప్రోబయోటిక్ అండ్ అలాగే ప్రీబయోటిక్ రెండు కూడా ఇంపార్టెంట్. ప్రీ వచ్చేసి మనకి ఎక్కువగా ఫైబర్ ఫుడ్స్లో ఫైబర్స్లో, ఎస్, అండ్ అలాగే ప్రోబయోటిక్స్ వచ్చేసి కర్డ్ అండ్ యోగట్ అనమాట. ఓకే ఓకే, అండ్ దాంతో పాటు అన్ని వెజీస్,
ఫ్రూట్స్లలో కూడా మనకి ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అండ్ ఇది కూడా మన బ్యాక్టీరియా చక్కగా గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అంటే కొంతమంది కర్డ్స్ తీసుకొని వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు ఏం చేయాలి? సో వాళ్ళు వచ్చేసి అట్లీస్ట్ యోగర్ట్స్ తీసుకున్న బెటరే, లేదు అంటే ఇలా ఫైబర్ ఫుడ్ తీసుకున్నా ఓకే. షూర్. పల్లవి, ఉప్మా అయితే రెడీ అయిపోయినట్టుంది, చూద్దామా? యా, చూసేద్దాం. ఎస్, పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది పల్లవి. సో ఇప్పుడు అందులో కొబ్బరి తురుము వేసి ఒకసారి మిక్స్ చేసేద్దాం. అలాగే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో గార్నిషింగ్కి కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. అలాగే. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. ఓకే అమూల్య, వెజిటేబుల్ ఓట్స్ ఉప్మా రెడీ. ఓకే, వెజిటబుల్ ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. వెజిటబుల్ ఓట్స్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, నూనె, ఆవాలు, మినపప్పు, అల్లం ముక్కలు, జీడిపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, పసుపు, ఉప్పు, రోల్డ్ ఓట్స్, కొబ్బరి తురుము, నిమ్మరసం, కొత్తిమీర. వెజిటబుల్ ఓట్స్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, అల్లం ముక్కలు, జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గ్రీన్ క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, పసుపు, ఉప్పు, రోల్డ్ ఓట్స్ నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడికించుకొని చివరగా పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజిటబుల్ ఓట్స్ ఉప్మా రెడీ.